వేదాగ్ని మూడవ భాగం. వేగ్నిక వాష్రూమ్కి వెళ్ళింది. వేద్ తన చిరునవ్వుతో ఒప్పుకుంది. తన బ్రహ్మచర్యం ఈ రోజుతో చెరగనుంది అని ఆలోచిస్తూ ఊహల్లో విహరిస్తూ తల కింద చేతులు తీసి హుషారుగా ఆపిల్ అందుకోబోయాడు. ఎటు చూసినా చాకు కనిపించకపోయే వరకు మ్యాటర్ వెంటనే అర్థమైంది. వేగ్నికకి మొదట చూసిన రోజు నుంచి ఒక అంచనా వేస్తున్నాడు. తాను అన్ని రకాలుగా లాక్ చేస్తూ వేగ్నికకి ఈ పరిస్థితి తీసుకొచ్చాడు. ఈరోజు ఖచ్చితంగా లొంగుతుంది అనుకున్న వేద్కి మ్యాటర్ అర్థమైంది. వెంటనే లేచి వాష్రూమ్ డోర్ ఎంత బాదినా తీయలేదు. వెంటనే సెక్యూరిటీకి ఫోన్ చేసి డోర్ బ్రేక్ చేయమని చెప్పాడు. డోర్ బ్రేక్ అయ్యేటప్పుడు మీరు వెళ్ళిపోండి, కార్ రెడీగా పెట్టండి అన్నాడు. వేద్కి తెలుసు లోపల ఏమి జరిగి ఉంటుందో. వాళ్ళు బయటికి వెళ్ళగానే వాష్రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. తెల్లటి టైల్స్ మీద ఎర్రగా రక్తం ఏరులై పారుతుంటే వేద్ మనసు కకలా వికలం అవుతుంది. దొంగ మొహంది, లొంగిద్ది అనుకుంటే చావటానికి సిద్ధపడింది. దీని సంగతి తరువాత చెబుతా, ఇది నా నుంచి తప్పించుకోవటం అసంభవం అని తన మనసులో అనుకుంటూ చేతికి గట్టిగా కట్టుకట్టి తనని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు. పలుచని చీరలో చెమటలతో తడిసిన తన బాడీ అందాలను చూస్తూ, దీన్ని ఎన్ని రకాలుగా లాక్ చేసినా ఇది నాకు దక్కేటట్టు లేదు అనుకుంటూ తను ఇంతకుముందు విడిచిన చుడీదార్ వేసి తనని 2 చేతులతో ఎత్తుకొని కార్ దగ్గరికి వచ్చాడు. సిటీలోనే ఉన్న అతిపెద్ద హాస్పిటల్కి ఫోన్ చేస్తుండగా సెక్యూరిటీకి డ్రైవర్కి ఎటు వెళ్లాలో బోధ పడిపోయింది. డ్రైవర్ కారుని హాస్పిటల్ వైపు పరుగులు పెట్టించాడు. వేద్ వెళ్ళేటప్పటికి వీఐపీకి స్వాగతం పలికేలా హాస్పిటల్ స్టాఫ్ మొత్తం అక్కడే ఉంది. వేద్ కారుని చూడగానే అంతా అలర్ట్ అయ్యారు. త్వరగా అక్కడ పనులు వేగవంతం అయ్యాయి. వేగ్నికని చెక్ చేసిన డాక్టర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు వేగ్నికకి బ్లడ్ ఎక్కువగా పోయిందని బ్లడ్ అరేంజ్ చేశారు. వేగ్నికకి లాస్ అయిన బ్లడ్ ఎక్కిస్తా తిరిగి ప్రాణం పోస్తున్నారు. కొందరు డాక్టర్లు బయటికి వచ్చి వేద్ తోటి, ఇంకా కొంచెం ఆలస్యమైనా ఆమె మీకు దక్కేది కాదు, కరెక్ట్ పాయింట్లోనే ఆమె చేతి నరాలు కోసుకుంది అనగానే వేద్ చేతి నరాలు బిగుసుకున్నాయి. వేగ్నిక మీద కోపాన్ని అణుచుకుంటూ ఇప్పుడు తన పరిస్థితి అడిగాడు. ఓకే, తనిప్పుడు ప్రాణాపాయం లేదు, బానే ఉంది, బ్లడ్ ఎక్కువగా లాస్ అయింది, కాస్త కోమా స్టేజీ అని చెప్పాలి, కానీ కోలుకుంటుంది అని చెప్పి డాక్టర్లు వెళ్ళిపోయారు. వేగ్నిక ట్రీట్మెంట్ మొత్తం పూర్తి చేసి స్పెషల్ రూమ్కి తీసుకొచ్చారు. అక్కడ పడుకోబెట్టి అన్నీ అమర్చి ఒక నర్సు తన కోసం ఆ గదిలో ఉంది. వేద్ డాక్టర్లతో పర్సనల్గా మాట్లాడి వేగ్నిక కోసం రూమ్కి వచ్చాడు. నర్సుని అవసరమైతే పిలుస్తానని బయటికి పంపించాడు. నర్సు వెళ్ళినాక డోర్ బోల్టు పెట్టుకొని వేగ్నిక కేసి చూస్తూ, వేద్ మనసులో దొంగ మొహంది, చావటానికి సిద్ధపడింది కానీ నాకైతే లొంగలేదు. వేద్ తనని చూసిన మొదటి క్షణం గుర్తు చేసుకున్నాడు. వేగ్నిక హాస్పిటల్లో డ్యూటీలో ఉండగా వేద్ తన అనుచరులకు యాక్సిడెంట్ అయ్యి ఆ హాస్పిటల్కి తీసుకువచ్చారని వేగ్నిక డ్యూటీ చేసే హాస్పిటల్లోకి వేద్ వచ్చాడు. వేద్కి అమ్మాయిలు అంటే అస్సలు నచ్చదు. కోరి వచ్చిన సుందరాంగులను కూడా తన కోపంతో అల్లంత దూరంలో ఉంచుతాడు. పెళ్ళి, ప్రేమ అంటేనే నచ్చని మనిషి. ఎంతసేపు వ్యాపారంలో ఎదగటమే కానీ తన జీవితాన్ని వేరొకరి చేతిలో పెట్టదలుచుకోలేదు. తల్లిదండ్రి ఎంత చెప్పినా పెళ్లి చేసుకోలేదు. తల్లిదండ్రులకు ఎప్పుడూ దూరంగానే బతికాడు. వేద్ తల్లిదండ్రులు కొంతకాలం క్రితం ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారు. అయినా వేద్ ఒంటరి అనుకోలేదు. ఎందుకంటే ఎప్పుడూ ఒంటరిగా జీవించే మనిషి. తన దర్జాకి, దర్పానికి, స్టేటస్కి, తన కోపానికి, తన అహంకారానికి, రాక్షసత్వానికి విలువనిచ్చే మనిషి. వ్యాపారంలో ఎదగటానికి తనని తాను ఒక మృగంలా తానే చెక్కుకున్నాడు. అతనికి అలా ఉండటమే ఇష్టం అయినది. మొదటిసారి వేగ్నిని చూసినప్పుడు తన బాడీలో కెమికల్స్ రిలీజ్ అవుతున్నట్టు అనిపించింది.
ఇప్పటి వరకు ఏ అమ్మాయిని చూసినా కలగని ఫీలింగ్స్. అలా అని మనసుతో చూడటం లేదు. తన కళ్ళు మాత్రమే వేగ్నిని చూస్తున్నాయి. ఈరోజు వేగ్ని కట్టిన జార్జెట్ చీర ఆమె అందాలని, శరీర ఆకృతిని తెలుపుతూ ఆమె ఒంటి రంగుని మరింత అందాన్ని తెచ్చింది. ఆమె కట్టిన చీరలో వేగ్ని పచ్చి పసుపు కొమ్మి ఓలే నిండుగా నీరు పట్టి పసుపు తెలుపు వర్ణంలో ఎంతో కాంతివంతంగా ఆమె ముఖం, చక్కని చిరునవ్వు, పలుచని ఎర్రని పెదాలు. ఆమె మాట్లాడుతూ ఉండగా పలువరుస అందంగా మెరుపు, ఒంటిపై తెల్లని వ్యాప్రాన్, మెడలో సెతస్కోప్. అలా ఆమెను చూస్తుంటే వేదికి అతని శరీరం పులకించింది. ఏ ఆడవారిని కూడా తాకాలనిపించని అతని శరీరం ఆమెను తాకటానికి తహతహలాడుతుంది. కానీ అతని ఈగో అడ్డు వచ్చి, అతనిలో మృగం బయటికి వచ్చి ఆమె తన దగ్గరికి వచ్చి నన్ను స్వీకరించు అనేలా చేసుకోవటమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. అలా తన అనుచర వర్గంతో వేగ్నికాని అనుసరించటం మొదలుపెట్టాడు. ఆమె ఎక్కడ ఉన్నా చిరునవ్వుతో మాట్లాడే విధానం, అందరినీ ప్రేమగా పలకరించే తన నైజం, ఎక్కడ ఏ మగపురుగుతో సన్నిహితంగా కనిపించని ఆమె స్వభావం. వేదికి ఆమెను ఎటు నుంచి లాక్ చేసుకుని రావాలో అర్థం కాని పరిస్థితి. వేద్ 3 నెలలు ఆ అమ్మాయి వెనక కనిపించకుండా తిరిగి వేగ్నిక ఎక్కడ లాక్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు అభితో నవ్వుతూ మాట్లాడుతూ అభి బైక్ మీద హాస్పిటల్కి వచ్చింది. ఎప్పుడూ ఎవరి బండి మీద కనిపించని ఆమె అభి బైక్పై కనిపించటం, తనతో నవ్వుతూ మాట్లాడుతూ రావటం వేద్ కంటికి చిక్కింది. అక్కడ వేగ్నిక అభి మాట్లాడుకుంటూ వచ్చే టాపిక్ ఏంటంటే, గత కొన్ని రోజుల క్రితం వేగ్ని తమ్ముడు అభి ఇద్దరు ఏదో కోచింగ్ కని బొంబాయి వెళ్ళవలసి వచ్చింది. వేగ్ని తమ్ముడికి చిన్న పని తగిలి ఇంకా రాలేదు. అభి వచ్చాడు. ఆ రోజే వేగ్నికాకి స్కూటీ పంచర్ అయింది. అభి బైక్పై వచ్చింది. ఆ నవ్వుకి కారణం అభి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని, తనని ఎలా పడగొట్టాలని వేగ్నికాని సలహాలు తీసుకుంటున్నాడు. దానికి వేగ్నిక నవ్వుతూ సమాధానం చెప్తుంది. అది వేద్కి వేరేలా అనిపించింది. ఇప్పుడు వేద్ బుర్రలో ఒక ఆలోచన గిర్రుమని వచ్చింది. అభిని కొట్టి తిట్టి బెదిరించి వేగ్నిక దృష్టికి అభిని ఒక మోసగాడిలా చిత్రించటానికి రంగం సిద్ధం చేశాడు. ఆ ప్లాన్ అనుసరించటానికి తన అనుచరులను దింపాడు. అభి దగ్గరికి వాళ్ళు వెళ్ళి, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదా, నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమించటం లేదు, ఇన్ని రోజులు ప్రేమించినట్టు నటించా అని ఆ అమ్మాయి మనసు విరగ్గొట్టాలి అని అభికి చెప్పారు. మన అభి ప్రేమించిన అమ్మాయి రాజీ నే అనుకొని, నేను ఆ పని చెయ్యలేను, నేను ఆమెను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నా అని వారితో వాదులాడుతున్నాడు. వేద్ అనుచరులు ఒక విధంగా, అభి ఒక విధంగా మాట్లాడుకుని అభిని చితకబాదుతున్నారు. అటుగా వెళ్తున్న వేగి కంట అభి పడ్డాడు. వేగ్ని స్కూటీ పక్కకు పెట్టి గబగబా అభి దగ్గరికి వచ్చింది. వేద్ అనుచరులను ఎందుకు అభిని కొడుతున్నారు అని గట్టిగా మందలించింది. వారు ఏమీ మాట్లాడక కారు లోపల నుంచి చూస్తున్న వేదికెళ్ళి చూస్తున్నారు. ఇక్కడ జరిగేదంతా వేదికి అక్కడ కనిపిస్తుంది. వేద్ వాళ్ళని సైలెంట్గా ఉండమని చెప్పాడు. వారు ఏమీ మాట్లాడక సైలెంట్గా చూస్తున్నారు. వేగ్ని అభికేసి చూస్తా ఏమైందని అడిగింది. అభి, నేను ప్రేమిస్తున్న రాజీ మనుషులు అనుకుంటా, కానీ వేగ్ని, రాజీకి వెనక ముందు ఎవరూ లేరు. వీళ్ళు నన్ను కొడుతూ రాజీని మోసం చేశావని ఆమె ముందు చెప్పమంటున్నారు అంటూ వేగ్నికి చెబుతూ అభి వాపోయాడు. ఇక్కడ మన వేద్ బాబుకి వారి అనుచరులకి ఫీజులు ఎగిరాయి. ఎందుకంటే అభి వేగ్ని ప్రేమికులు కాదని తెలిసిపోయింది. వేగ్ని వేద్ అనుచరులతో, అభి అనాథ, రాజీ అనాథ, మధ్యలో మీరెవర్రా, రాజీకి మీరు ఏమవుతారా అని గట్టిగా ప్రశ్నించింది. వేద్ అనుచరులు అక్కడ ఇంకాసేపు ఉంటే పెంట అవుతుంది అని వాళ్ళని ఎస్కేప్ అవ్వమని వేద్ చెప్పాడు. తరువాత భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు కథ నచ్చితే ఒక లైక్ చేయండి. వేద్ వేగి రొమాంటిక్ లవ్ స్టోరీ అందరికీ చేరాలంటే షేర్ చేయండి. కథ ఎలా ఉందో కామెంట్ చేయండి.
మీ మనసుకు నచ్చే ఎన్నో అద్భుతమైన కథలను మీ ముందుకు తీసుకువస్తుంది మీ కుమారి.